ఇండియా, పాకిస్తాన్ తలపడితే ఉండే మజాయే వేరు. రెండు జట్లు ఫేస్ టు ఫేస్ ఢీకొంటే క్రికెట్ ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. క్రికెట్ ఫీవర్ లో మునిగి తేలుతుంది. బుల్లెట్లు లేని క్రికెట్ యుద్ధాన్ని ఆస్వాదిస్తుంది. కొన్నేళ్లుగా రెండు జట్లు బైలేటరల్ సిరీస్ లు ఆడడం లేదు. మెగా ఈవెంట్స్ లోనే తలపడుతున్నాయి. ఆసియా కప్ లేదంటే ఐసీసీ ట్రోఫీల్లో ఢీకొంటున్నాయి. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తలపడబోతున్నాయి. ఈ టోర్నీకి పాకిస్తానే ఆతిథ్యం ఇస్తోంది. కాకపోతే భారత్ మ్యాచ్లు మాత్రం యుఏఈ వేదికగా జరగబోతున్నాయి. పేరుకు తటస్థ వేదికే కానీ పాకిస్తాన్ కు హోమ్ గ్రౌండ్ లాంటిదే అనే చర్చ ఉంది. అందుకే పాకిస్తాన్ తో ఈసారి ఫైట్ రంజుగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. గతేడాది ఆసియా కప్ మ్యాచ్ ను శ్రీలంకలో ఆడాయి. అప్పుడు అభిమానులకు పెద్దగా మజా రాలేదు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ను అహ్మదాబాద్ లో ఆడాయి. అప్పుడు కూడా అనుకున్న రేంజ్ లో పాకిస్తాన్ ఫైట్ ఇవ్వలేకపోయింది. యుఎస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లోను భారత్ ముందు పాక్ జట్టు అలవోకగా చేతులెత్తేసింది. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమిండియాకు అంత ఈజీ కాదనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు తగినట్టే సౌత్ ఆఫ్రికా టూర్ లో పాకిస్తాన్ అదరగొట్టేసింది. టీ20 సిరీస్ ను కోల్పోయిన వన్డేల్లో మాత్రం అప్పర్ హ్యాండ్ సాధించింది. కొత్త కెప్టెన్ రిజ్వాన్ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్ ఆరంభం నుంచి ఆతిథ్య జట్టు మీద ఆధిపత్యం చెలాయించింది. సౌత్ ఆఫ్రికాలో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగాను నిలిచింది. అంతేకాదు వరుసగా 5వ వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. టీ20లు, టెస్టుల్లో ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా వన్డే ఫార్మాట్ లో మాత్రం పాకిస్తాన్ తగ్గడం లేదు. సమిష్టిగా విజయాలు సాధిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కావలసినంత ఎనర్జీని పొందుతోంది. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య జట్టుగా పాకిస్తాన్ హాట్ ఫేవరెట్ గా మారిందని ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీనే వన్డే ఫార్మాట్ లో రోహిత్ కోహ్లీకి చివరి ఈవెంట్ అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సీనియర్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు గాని ఇద్దరిపై ఒత్తిడైతే ఉంటుంది. అయితే ఉపఖండపు పిచ్చులపై స్టార్ ప్లేయర్లు చెలరేగడం ఖాయమని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. కోహ్లీ, రోహిత్ పరుగుల విందిస్తారని చర్చించుకుంటున్నారు. 2013 తర్వాత మళ్లీ భారత్ ఖాతాలో ఛాంపియన్స్ ట్రోఫీ చేరాలని కోరుకుంటున్నారు. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వర్సెస్ పాక్ పోరు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.